బాలానగర్ డీసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. బాచుపల్లి పీఎస్ పరిధిలో కలకలం రేపిన ట్రావెల్ బ్యాగ్ లో యువతి మృతదేహం కేసును ఛేదించారు పోలీసులు. బాచుపల్లి పీఎస్ పరిధిలో బుధవారం కలకలం రేపిన సూట్ కేసు మహిళ మృతదేహం కేసును సైబరాబాద్ బాచుపల్లి పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా 48 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారించారు. మృతురాలు నేపాల్ కు చెందిన మహిళ బోహ్రా. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తి. వీరిద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విజయ్ బోహ్రాను తమ పిల్లలతో కలిసి నేపాల్ నుంచి నగరానికి గత నెల తీసుకువచ్చాడు. నిందితుడు విజయ్ దుందిగల్ మున్సిపల్ పరిధి బౌరంపేటలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల బోహ్రా తాను మళ్లీ గర్భం దాల్చిన విషయాన్ని విజయ్ కు తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర గొడవ చోటు చేసుకుంది. ఈ ఘర్షణే చివరకు హత్యకు దారితీసింది. విజయ్ మే 23న బోహ్రాను హత్య చేసిన అనంతరం కేపీహెచ్బీ ప్రాంతంలోని ట్రావెల్ బ్యాగ్ లో కొనుగోలు చేసి మృతదేహాన్ని అందులో పెట్టాడు. తర్వాత విజయ్ దుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని ఓ నిర్మానుష్య ఖాళీ ప్రదేశంలో ఆ బ్యాగ్ ను వదిలి వెళ్లిపోయాడు. బ్యాగ్ కనిపించిన రోజు ఘటనా స్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు బ్యాగ్ ను అక్కడ వదిలి వెళ్లిన వ్యక్తిని గుర్తించి తద్వారా నిందితుడి కదలికల వైపు ప్రత్యేకంగా ఏర్పడిన 4 పోలీస్ బృందాలు సీసీటీవీలో పరిశీలించి అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ నెల 4వ తారీఖున బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఉమెన్ బాడీ ఉంది. అది సూట్ కేసులో, ఒక పెద్ద సూట్ కేసులో ఉంది. అది కూడా ఒక అబాండన్డ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచుపల్లి పోలీస్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచుపల్లి, ఏసీపీ కుకట్పల్లి, మైసెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి లోకల్ ఎస్ఓటీ టీమ్ అండ్ క్రైమ్స్ టీమ్ కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ డెడ్ బాడీ ఉండేది. ఆ దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊపిపోయిన విధానం కానీ, ఫిట్ఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే. సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహంతి గారి ఆదేశాల, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు, ఎస్పెషల్లీ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, అదేవిధంగా లోకల్ పోలీసు కూడా ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ ని బట్టి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 48 hours ఆఫ్ ది కేసు బయటకు వచ్చిన 48 hours లో ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరికి ఒక ఇష్యూలో, వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ. ఇతనేమో ఉంచుకుంటూ ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి, తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్ లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండన్డ్ ప్లేస్, ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని, ఆ బాడీని పెట్టేసి నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్ లో, విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచుపల్లి లిమిట్స్ లో, ఆ కాలనీ లిమిట్స్ లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. దాదాపు 10 రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము. దాన్ని విత్ ఇన్ 48 hours లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటి పోలీసు వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ఈ కేసుని ప్రాపర్ గా మమ్మల్ని గైడ్ చేసినందుకు మా సిపి గారు ప్రాపర్ గా గైడ్ చేసినారు. అదేవిధంగా ఎస్ఓటి డీసీపీ గారు, ఎస్ఓటి అడిషనల్ డీసీపీ గారు, ఎస్ఓటి సిఐ, అదేవిధంగా మా అడిషనల్ డీసీపీ, మా ఏసీపీ కుకట్పల్లి అండ్ బాచుపల్లి ఇన్స్పెక్టర్ అండ్ బాచుపల్లి పోలీస్ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.